అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇక బీఆర్ఎస్ కు భిక్ష. 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక. 6 ఎమ్మెల్యే చేరిన ఎమ్మెల్సీలు వీళ్ళే: బస్వరాజ్ సారయ్య, దండె విఠల్, భానుప్రసాదరావు, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, యజ్ఞ మల్లేష్. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే ఒకప్పుడు. గర్వాపసి గంతే. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు. గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అందులో ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, భానుప్రసాదరావు, దండె విఠల్, యజ్ఞ మల్లేశం, ప్రభాకర్ రావు, బుగ్గారపు దయానంద్ ఉన్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకోగానే 6 ఎమ్మెల్సీలు ఆయనను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా నేతలు బయటకు వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చెవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బుధవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ మరుసటి రోజే గురువారం రాత్రి ఏకంగా 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. శాసన మండలిలో మొత్తం 40 స్థానాలుండగా 2 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత మండలిలో కాంగ్రెస్ కు 4 సభ్యులుండగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 6 చేరడంతో ఆ పార్టీ బలం 10కి చేరింది. ఇప్పుడు ప్రస్తుతానికి మండల్లో 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలం ఉన్నాం. 1 జీవన్ రెడ్డి గారు, 2 నేను, ఆ తర్వాత 3వది మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత బల్మూర్ వెంకట్. 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉంటాయి. ఇప్పుడు 6 చేరారు. ఇప్పుడు మా సంఖ్యాబలం 10కి చేరింది. అయితే మిగతా వాళ్ళు కూడా అతి త్వరలోనే చేరేటువంటి అవకాశం ఉంది. సో దాదాపుగా ఇటు మండల్లో అటు అసెంబ్లీలో కూడా సంపూర్ణమైనటువంటి బలము, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోబోతా ఉంది.